గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇక రాజేంద్రనగర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, బంజారా హిల్స్, లంగర్ హౌస్ లో వర్షం కురుస్తోంది. గండిపేట, మణికొండ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక సిటీ శివారు ప్రాంతాల్లోనే భారీ వర్షం కురుస్తోంది. మరో 3 గంటల పాటు వాన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైటిక వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ అరవింద్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైతు ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఇప్పటికే లోటు వర్షం కనిపించింది. అదే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో పలు చోట్ల దంచి కొడుతున్న వర్షం ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ నగరంలో ఇప్పటికి రాజేంద్ర నగర్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పంజాగుట్ట, హైదర్ నగర్, గండిపేట, మణికొండ, కిస్మత్పుర, కోటి, నార్సింగ్, కోకాపేట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం నమోదవుతుంది. మరి ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, యూసఫ్గూడలో ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదవుతుంది. ఒక చక్రవాత ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపుగా ప్రవహిస్తుంది కాబట్టి అది భువనేశ్వర్, ఒడిశాలో ఏర్పడింది కాబట్టి ఆ ఆవర్తన దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ స్థాయిలో వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇందులో చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షం కూడా గాలి కిలోమీటర్ కి 40 నుండి 50 వేగంతో గాలి కూడా వీస్తుంది. మరి ఇనుములతో, మెరుపులతో కూడా వర్షం కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల మెయిన్ రోడ్ పైన ట్రాఫిక్ సమస్యలు కూడా ఇప్పటికే తలెత్తడం జరుగుతుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులతో మరియు వాతావరణ శాఖ అధికారులతో వీళ్ళిద్దరు కూర్చొని సమీక్షించి ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఆ ప్రాంతాలకు ముందుగానే అలర్ట్ జారీ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఉత్తర తెలంగాణ దిక్కు నుండి తీసుకుని దక్షిణ తెలంగాణ వారు చూసుకుంటే ఇప్పటికే ఆదిలాబాద్ లో, ఆసిఫాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి దక్షిణ తెలంగాణలో కొంచెం తేలికపాటి ముసురు టైపు కూడా వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెంలో తేలికపాటి వర్షం కూడా పడుతుంది. కానీ సెంట్రల్ జైలు ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే వర్షం దంచి కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లో పలు కేంద్రాల్లో కూడా వర్షం ఇప్పటికే తీవ్ర స్థాయిలో నమోదవుతుంది. మరి ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే అలర్ట్ ముందే హెచ్చరిక అలర్ట్ ఉంది కాబట్టి వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా మరి చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతంలో కూడా కీసర మండలంలో వర్షం ప్రారంభమైంది. ఆ కీసర మండలంలో వర్షం ప్రారంభమైంది. ఇప్పటికే ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మరియు చిక్కడపల్లి, రామ్నగర్ వివిధ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం నమోదైంది. వచ్చేసరి పోచారంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షం భారీ స్థాయిలో కూడా నమోదైంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షం కారణంగా చక్రవాత ద్రోణి కారణంగా ఇప్పటికే వర్షాలు కూడా ప్రారంభం అయినాయని చెప్పుకోవచ్చు. అంటే రైతులకు ఇది ఒక మంచి అవకాశంగాని కూడా చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఏప్రిల్, మేలో ప్రవేశించడం వలన ఇప్పటికే వర్షపాతంగా లోటు వర్షపాతం ఉండడం వలన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే రైతులకు ఆ కష్టాలు తీరినాయని కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఆ లోటు వర్షం గతంలో చూసుకుంటే అంటే మొన్నటి వరకు చూసుకుంటే గతంలో ఏ విధంగా ఉండేనంటే అది కేవలం 16 పాయింట్ లోటు వర్షంగా నమోదైంది. మరి జూలైలో కూడా 32% నుండి 40% వరకు లోటు వర్షంగా కనిపించింది. ఈ వర్షాల ప్రభావం ఇప్పటికే రాష్ట్రంలో తీరని లోటుగా భావించారు. కానీ ఇప్పుడు నేడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఎందుకనంటే 18 నుండి ఒక చక్రవర్తన ఆవర్తన ద్రోణి తెలంగాణ వైపు నుండి ప్రవహిస్తుంది కాబట్టి మేఘాలలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అత్యధికంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఇప్పటికే వర్షాలు తీవ్రంగా పడడం వల్ల ఏదైతే వరద కూడా వచ్చి ఈ వైగంగా ద్వారా గోదావరి, శ్రీశైలం, జూరాల ఈ ప్రాజెక్టులో కూడా ఇప్పటికే ఎక్కువ వరద కూడా చేరడం జరిగింది. మరియు ప్రధానంగా దీని కారణంగా రైతులకు కూడా ఇది సంబరం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క అంటే తెలంగాణ
ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేయండి, చెక్ డ్యామ్లు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వారందరినీ కూడా అప్రమత్తం చేసి ఎవరిని చేపల వేటకు కూడా పంపించకుండా చూడండి. మరియు ప్రధానంగా ఏదైతే కట్టలు చెక్ డ్యామ్లు తెగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వరద ప్రభావంతో మరి దాన్ని కూడా ఇదే మీరు చూసుకోవాలి అని ఇప్పటికే అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో కూడా ఇప్పటికే పలు డ్రైనేజ్లో ఇప్పటికే వాటర్ నిండిపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. రోడ్ పైన ట్రాఫిక్లో కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల హైదరాబాద్లో ప్రత్యేకంగా ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారి ప్రత్యేకంగా తెలిపారు. మరియు ప్రధానంగా దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే ఉత్తర తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కూడా రానున్న రోజుల్లో కొనసాగుతుంది. ఇది ఏదైతే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో ఇదే వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరియు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ వర్షం కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ అండ్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వీళ్ళిద్దరు కూర్చొని సమీక్షించి ఎన్ని రోజులు కూడా ఇలా వర్షం పడుతుంది అనే దానిపైన కూడా చర్చలు చేశారు. మరి ఉరుములతో మెరుపులతో కూడా ఇదే వర్షం పడుతుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ప్రధానంగా తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఇప్పుడు అమీర్పేట్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, యూసఫ్గూడ, మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా ఇదే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే గత 3 నెలల నుండి వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బంది పడ్డ రైతులకి ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాల వల్ల ముందస్తుగానే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో మార్చి ఏప్రిల్లోనే అతి భారీ వర్షాలు కురిశాయి. కానీ జూన్ జూలైలో మాత్రం లోటు వర్షపాతం కూడా నమోదైంది. ఇప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా చూస్తున్నారు. మరి ప్రధానంగా అధికారులు కూడా ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించాలి. రైతులకు కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులకు ఇది ప్రధాన కారణం. ఇప్పుడు రావడానికి కొంచెం వాటర్ చేరినాక దోమలు కానీ ఇలాంటి దుర్వాసన కానీ వచ్చినప్పుడు తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు కూడా ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా ప్రధానంగా తెలియజేశారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే వర్షాలు కూడా తీవ్ర స్థాయిలో పడతాయనే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ వైపు కొంచెం తేలికపాటి ముసురు టైపు ఉంటుంది. మరియు ఈశాన్య తెలంగాణలో కూడా కొంచెం ముసురు టైపే ఉంటుంది. కానీ చెక్ డ్యాంలో మాత్రం నీరు మాత్రం ఇప్పటికే 2 కట్టలు తెగే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చిన నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. Right, Arvind, thank you for the live updates.